హాయ్ ప్రజలరా, అందరి తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారము. అయితే నేను ఈరోజు ఒక విషయము మీ ముందు పెట్టబోతున్నాను. అది ఏ విషయం అంటే, గతంలో ఏమైందంటే తీన్మార్ మల్లన్న పైన కేసులైనాయి. సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్ననేసి తీన్మార్ మల్లన్న మీద కేసులు అయినాయి. ఇప్పుడేమో నా మీద కేసులు అవుతున్నాయి. ఎవరైనా పరిగి నరసింహులు అనే వ్యక్తి నేను. పరి కాన్సెన్సీలో ఎందుకు కేసులు అవుతున్నాయంటే, గొంతెత్తితే ఆ గొంతును కట్ చేయాలి. ఎట్లా? కత్తెర తీసుకొని కట్ చేస్తే అది ఏమన్నా పీడ ఎగిరిపోతుండే, ఏమన్నా అవుతుండే. పోతే ఒకసారి పోతుంటే మేము దేవుడు అంటారు, ఒకసారి పోతుండే. మరి ఈరోజు ఏమైందంటే, ఈ పరి కాన్సిలెన్స్లో వచ్చేసి వీడు బాగా వీడియోలు చేస్తాడు, బాగా అన్నీ ముందలు పెడతారు. వీని కట్ చేయాలి. ఎట్లయితే కట్ చేయాలంటే, వీని కట్ చేసి ఎట్లా కుదురుతుంది? అక్రమ కేసులు పెడితే కుదురుతుంది. అక్రమంగా కేసులు పెడితే కుదురుతుంది. నేను ప్రజలారా ప్రతి ఎవిడెన్సు ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను. ఎందుకోసం అంటే ఈరోజు పరి కాన్సెన్స్లో ఎట్లా కేసులు అవుతున్నాయి అంటే, పరి కాన్సెన్స్ నిన్న కొందరు చూసినట్టయితే పరి కాన్సెన్స్ జైలే నిండిపోయింది. ఎట్లా? కేసులతోటి జైలే నిండిపోయింది. అంటే ఎన్ని విచ్చలు ఎంత కేసులు అవుతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఒక జైలు నిండిపోయేటంట కేసులు అవుతున్నాయంటే ఎందువల్ల అవుతున్నాయి? నేను ఒక విషయం చెప్పబోయేది ఏంటంటే, ప్రజలను మధ్య మీరు ఉండి వాళ్ళ మన్ననలు, వాళ్ళకు మంచి గౌరవాలు పొందాలి వాళ్ళ దగ్గర. మీరు ఇట్లా కేసులు పడితే ఏమొస్తాయి? మీరు కేసు కడితే మీ దిక్కు మళ్తారా? గొంతు మూగపోతుందా? గొంతు ఎత్తితే గొంతు మూగపోతుందా? దాన్ని కట్ చేద్దామని చూస్తున్నారు. కట్ చేస్తే పరిగి నరసింహుడు కాదు భయపడేటోడు. ఒకటి మాట గుర్తుపెట్టుకోండి. నా గొంతు కట్ చేయాలని చూస్తే పరిగి నరసింహుడు కాదు భయపడేటోడు. ఈరోజు మీరు ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోండి. ఆల్రెడీ నా పైన ఒకే రోజు 2 కేసులు ఓపెన్ చేశారు. మీకు ఎవిడెన్స్ నేను చూపిస్తాను. మీకు పక్కా ఎవిడెన్స్ చూపిస్తాను. ఇది ఎలక్షన్ టైంలో మరి నేను ఏం చేసినంటే, ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి లిక్కర్ పంపిణీ జరగకూడదు అనేసి నేను ప్రజలల్లా పెడితే, లిక్కర్ పంపిణీ జరగొద్దు, ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయి అనేసి నేను పెడితే ఏమవుతుందంటే, ఒకసారి మీకు చూపిస్తాను. సరే, ఆ వీడియో ముందు పెడుతున్నాను చూడండి. ఈరోజు ఆ వీడియో ముందు పెడుతున్నాను, వాటి ప్రూఫ్ కూడా ముందు పెడుతున్నాను. అయితే ఇంకొకటి ఎవిడెన్స్, గట్టి ఎవిడెన్స్ ఉంది. ఈ ఎవిడెన్స్ ఏం తెలుసా? నా ఫోను ఆ గొడవ అయ్యే టైంలో గుంజుకున్నారు అనేసి పెట్టినాను. ఆ వీడియో కూడా ఇక్కడ పక్కకు ఇవన్నీ ప్లే అవుతుంటాయి. నేను పోయి మాట్లాడేటప్పుడు ఇంకొకటి కూడా ప్లే అవుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే, అక్కడ కేసులు పెట్టినవి కూడా రిసిప్ట్ కూడా ప్లే అవుతుంటాయి. ఎందుకంటే ఇది నా పైన కేసులు పెట్టారు కాబట్టి చెప్తున్నాను. నా పైన కాదు, పూడూరు గ్రామంలో ఆపద ఉంది అంటే సహాయపడే వ్యక్తి నరసింహారెడ్డి పైన కూడా కేసులు కట్టారు ఈరోజు. అసలు ఈ కేసులకు దీనికి అసలు ఈ గొడవకు ఈ కేసులకు ఏమైనా సంబంధం ఉంది అంటే అస్సలు సంబంధం లేదు. వీళ్ళ పైన ఏమైనా 308, 236 ఇట్లాంటి పెద్ద సెక్షన్స్ పెట్టి, అసలు ఈ నరసింహారెడ్డి అనే వ్యక్తి అసలు ఎవరి దగ్గర కూడా కొట్లాట కోయట వ్యక్తి కాదు. అందరినీ కూడా ఏ పార్టీ వ్యక్తులైనా సరే మన ఇంటి మనుషులు అని అనుకునే వ్యక్తి ఇతను. ఈరోజు ఆయన రియల్ ఎస్టేటు, ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటాడు. అదేవిధంగా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మరి నా దగ్గర సార్ నాకు ఈ ఇబ్బంది ఉన్నది, కొద్దిగా హెల్ప్ చేయండి సార్ అనేసి తన ఇంటికి పోతే లేవు అనుకుంటానని సరే ఆయన తోచినంత సహాయం చేసి పంపించే వ్యక్తి గుణం ఈయనకున్నది. మరి అట్లా చేసి ప్రజల
మనసులు గెలుచుకోవాలి కానీ ఇట్లా కేసులు కట్టి ఏం గెలుచుకుంటారండి? కేసులు కట్టి ఏం గెలుచుకుంటారు? ఆ? వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు కంప్లైంట్లకు ఎఫ్ఐఆర్లు కావు కానీ, మేము పెట్టిన కంప్లైంట్లకు ఎఫ్ఐఆర్ కావు కానీ వీళ్ళు పెట్టిన కంప్లైంట్లకు ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఎఫ్ఐఆర్ అవుతాయి. గతంలో బీఆర్ఎస్ పైన కూడా నేను ప్రశ్నించిన. అవి రూలింగ్లో ఉన్నప్పుడు ప్రజలకు ఇస్తానన్న హామీలు ఇంకా నెరవేరలేవు కాబట్టి అవి డెఫినెట్గా ఈరోజు ఓటేసి గెలిపించుకున్నాము. ప్రజల పన్ను ద్వారా ఇలా జీతాలు వస్తాయి కాబట్టి 100% ప్రశ్నించే హక్కు మాకున్నదా లేదా? నేను ప్రశ్నించే హక్కు నాకున్నది. ఒక మాట, రాజ్యాంగం కల్పించింది స్వేచ్ఛ. అసలు వాళ్ళని కొట్టండి, ఏం చేయండి, పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి మేమిచ్చిన కంప్లైంట్లకు ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కట్టకుండా ఇంకా ఉన్నదంటే ఆలోచన చేయండి ప్రజలరా. ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా పని చేస్తుందని ఆలోచన చేయండి. గవర్నమెంట్కు ఎవరు బానిసగా మారినంటే ఈరోజు ప్రజలు బానిసలు కాదు, అధికారులు బానిసలు అయిపోయారు. ఈరోజు ఏదన్నా ఆపద వస్తే చట్టాన్ని ఆశ్రయిస్తాం. ఇమ్మీడియట్ ఆపద వస్తే పోలీస్ స్టేషన్ని ఆశ్రయిస్తాం. మరి అదే పోలీస్ స్టేషన్లో ఈరోజు గౌరవం లేనప్పుడు, న్యాయం జరగనప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ పోవాలి? మీరు చెప్పండి ప్రజలారా. ఈ విషయానికి మీరు చెప్పండి. పోలీస్ స్టేషన్లోనే న్యాయం జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? వాడిని చంపేసినా కానీ పట్టించుకునేటోడు, పట్టించుకోరు. ఎందుకోసం అంటే ఈరోజు ఆ లీడర్సు ఎట్లా చెప్తే అట్లా జరుగుతున్నారు. పూడూరు గ్రామంలో ఎట్లా చెప్తే అట్లా జరుగుతున్నారు. ఎందుకు అంత గానమో నాకు అర్థం కాదు. ఒకే మాట నేను చెప్పేది, నేను అందరికీ సార్ ఒక విషయం నేను చెప్తున్నాను. ఊరందరి పైన కేసులు కట్టి లోపల దొబ్బితే కదా, ఒకరు దొబ్బుడెందుకు? ఊరలు దొబ్బితే అయిపోతుంది, లేకుండా అందరినీ పీకలు కోస్తే అయిపోతుంది కదా. మీకు ప్రశ్నించేటోడో ఉండడు, మీకు అడ్డొచ్చేటోడో ఉండడు, మీకు ఎవ్వరు అడ్డురాడిగా. అది చేస్తే ఆ పని చేసినాక మీకు ఎవ్వరు అడ్డుగారు. అడ్డొస్తారా ఎవరైనా? ఎవరు అడ్డు కాదు. ఆయన పైన కూడా ఫస్ట్ నన్ను టార్గెట్ చేశారు. నన్ను టార్గెట్ చేసి నన్ను పంపిణీకి చూస్తే అక్కడ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నందుకు నేను ఈరోజు జైలుకోకుండా బయటకు వచ్చిన. ఈరోజు నేను బయటకు వచ్చిన, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నందుకు. ఇంకోటి ప్రజలరా, నేను ఒక్కటే మాట చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ చాలామంది దగ్గర మీద కూడా కేసులు కడుతున్నాయి. ఈరోజు జర్నలిస్టుల పైన, నిన్న ఎన్టీవీలో చూసుకున్నట్టయితే ఎన్టీవీ జర్నలిస్టుల పైన కేసు అయింది. ఇప్పుడు ప్రశ్నించేటోడి మీద కూడా కేసులు అవుతున్నాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెడుతుంది, ఇగో మీకు అనుకో, మీ దగ్గర ఒక్కటే పెట్టుగా, నా ఫోను దొంగతనం జరిగినప్పుడు, నా ఫోన్ తీసుకెళ్ళినప్పుడు నా దగ్గర ఉన్న ఏకైక ఎవిడెన్స్ అదే పెట్టినా, దానితోటే ఈరోజు నేను బయటపడ్డా. ఈరోజు మీరు కూడా ఇదే హుషారు చేయండి. ఎందుకంటే మీ ఫోన్ పోయినప్పుడు నా దగ్గర ఉన్న కంప్లైంట్ నేను దాని ద్వారా ఈరోజు నేను ప్రైవేట్ కేసు వేసుకోవడం జరిగింది. కాబట్టి ఒకటి ఎవిడెన్స్ ప్రజలారా మీకు నేను చెప్పబోయేది. ఎందుకంటే వీళ్ళు కట్టే కేసులో మీద డిఫెండెంట్ అయ్యి నేను చెప్తున్నాను. అంటే కొంతమంది ఇంకా దాంట్లో 11-12 మందిని చేర్చిరు అనేసి మొన్న గొడవల 11-12 మందిని చేర్చిరు అనేది తెలిసింది. కాబట్టి దాని విషయాన్ని నేను పెడుతున్నాను. ఒక ఆయన హరీశ్వర్ అనే వ్యక్తి కూడా అసలు అక్కడ లేడు. ఆ సంఘటన జరిగేటప్పుడు లేదంటే ఆయన ఏదో చైన్ కార్డు ఉన్నాడంట. ఆ చైన్ కార్డు ఉంటే ఆయన కూడా ఈరోజు అందులో కేసులో పెట్టాడు. అట్లా చేశారు చాలామందిని. అయితే అది ఏంటంటే ఇగో ఉంది కదా, మీరు ఎక్కడ పోతారంటే ఇగో దీంట్లోకి పోయి ఇదేంది మ్యాప్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి క్లిక్ చేసి మ్యాప్లో క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ ఉంది కదా, యువర్ టైమ్ లైన్ అని ఉంది చూడు. ఇగో ఇక్కడ దీని
ఇగో దీనిపైన క్లిక్ చేయండి. ఇక దీనిపైన క్లిక్ చేస్తే పూర్తి చూసారా ఇగో ఈరోజు టుడే నేను ఎక్కడెక్కడ పోయినా అనేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈరోజు నేను ఎక్కడెక్కడ పోయినా ఏమైంది అనేసి పూర్తిగా ఉన్నదా, నేను ఎక్కడ స్టాప్ చేసినా, ఎక్కడ ఉన్నా, మళ్ళీ ఏడికి వెళ్ళినా టోటల్ ఉన్నాయా? ఇగో టోటల్ ఉన్నాయండి. ఇట్లాగే మీరు ఏ రోజు కావాలి, మీకు ఎప్పటి వరకు ఏ రోజు కావాలి, ఇగో ఇట్లా కూడా ఉంటాయి. ఇగో నాకు డిసెంబర్లో ఇబ్బంది జరిగింది. ఏ రోజు? డిసెంబర్ నెలలో ఇబ్బంది జరిగింది. ఇగో ఒకటి ఇగో 12వ తారీఖు నన్ను రిమైండ్కి పంపించారు. 12వ రిమైండ్కి పంపించినాడు. ఆ రోజు నా ఫోన్ పోయిందని చెప్పిన. నా ఫోన్ ఎక్కడెక్కడ తిరిగిందో ఇగో చూపిస్తుందా, నా ఫోన్ ఎటు తిరిగింది అనేది చూపిస్తుంది. అయితే ఆ రోజు నా ఫోన్ దొరకలేదని నేను కంప్లైంట్ చేసినా కూడా, ఆల్రెడీ చేసినాక నా ఫోన్ ఎక్కడెక్కడ తిరిగిందో కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూపిస్తుంది. కాబట్టి ప్రజలారా ఇవి మర్చిపోకండి. పోలీస్ వాళ్ళు మన మీద అక్రమ కేసులు కట్టినా 100% ఇది పనిచేస్తుంది. ఇది ఎవిడెన్స్గా మనం చూపించుకోవచ్చు. కాబట్టి ఇంకా లోపులు ఉన్నాయి. వీళ్ళు ఎట్లాగో నా మీద టార్గెట్ ఉన్నది కాబట్టి ఇంకా లోపులు నేను చెప్పాను. దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇంకా నేను చెప్పాను. ఎందుకోసం అంటే ఈరోజు నా మీద టార్గెట్ చేసిరనుకో, నేను ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంటుంది. నేను 100% నా మీద టార్గెట్ చేసినప్పుడు దానికి తగ్గ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. కన్ఫర్మ్ నేను చేస్తాను. నేను కూడా వీళ్ళ అక్రమాల కట్టడాల పైన, వీళ్ళ అక్రమ నిర్మాణాల పైన నేను కూడా ఈరోజు వీళ్ళ మీద పిటిషన్ చేస్తాను. అధికారులు వినలేరు అనుకో కోర్టుకి వెళ్తాను. వీళ్ళ దగ్గర నల్ల గీత పెట్టి తెల్ల చేస్తుండొచ్చు, నల్ల పెన్ను పెట్టి తెల్ల పేపర్ నల్ల చేస్తుండొచ్చు. కానీ నేను కూడా అదే పెన్ను పెట్టి నల్ల చేసి అదే చట్టంలో వీళ్ళకు నా మీద ఏదైతే కేసులు కట్టిరో అంతకైనా ఘోరమైన ఇబ్బందులు కల్పించలేను అనుకో, నేను పరిగి నరసింహనే కాదు. మాట గుర్తుపెట్టుకోని ప్రజలారా. ఎందుకంటే ఈరోజు నా పైన కేసులు కట్టుడు, పాపం నరసింహారెడ్డి అన్న పైన కేసులు కట్టుడు ఏంది? ఆయన ఎన్ని మంచి పనులు చేసింది తెలుసా నరసింహారెడ్డి అన్న. పాపం చూపిస్తాం మీకు ఒకసారి వీడియో. వీళ్ళకి అంత సీన్ కూడా లేదు తెలుసా, వీరికి అంత సీన్ కూడా లేదు. నేను చెప్తున్నా కదా. ఒకసారి చూడండి, డిస్ప్లే పైన మేము ప్లే చేస్తాను. ఇవి అన్నిటిని మంచి పనులు చేశారు, ఇవన్నీ ప్లే చేస్తారు. ఇగో ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి చూసారు కదా. ఇగో కరోనా టైంలో పంపిణీ చేస్తారు. ఇంకోటి ఇగో ఆయన హయాంలోనే భూమి పూజ. ఎక్కడ? సొసైటీ ఉంది కదా, ఆయన సొసైటీ డైరెక్టర్ చేసినప్పుడు చేసిండు. ఇంకా చూసుకున్నట్టయితే చాలా మంచి పనులు చేశాడు. అయ్యో గ్రామంలో మంచి నీట్గా చేయడానికి చేసింది పని. కాబట్టి ప్రజలారా, ఈయన కాంగ్రెస్కి పోయి మళ్ళీ వచ్చిండు, అక్కడ సరైన గౌరవం లేదనేసి పోయి వచ్చిన పాపానికి ఈరోజు కేసులు కట్టి లోపల దొప్పుతున్నారంటే ఆలోచన చేయండి. ఎట్టు తిరిగి పూడూరు గ్రామంలో ఇలా గొంతులు లేవద్దు అనేసి చూస్తున్నారు. దీనికి కూడా కొంతమంది సహకరిస్తలేరు. సరే, సహకరించకపోయినా మాకు సోషల్ మీడియా ఉంది, మేము నమ్ముతున్నాం. ఓకేనా ప్రజలారా? చూస్తున్నాండి నరసింహ అఫీషియల్ ఛానల్. ఎవరన్నా ఛానల్ ముందుగా చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?
ప్రతి కంటెంట్ ఈరోజు ప్రభుత్వం పైన మరి కాన్సెన్స్లో జరుగుతున్న ఏవైతే అన్యాయాలపైన ఉన్నాయో వీటిపైన నేను పోరాటం చేస్తా. 100% పోరాటం చేసి నేను బయట పెడతా. వీళ్ళ అన్ని చిట్టాలు బయట పెడతా. ఆర్టీఐలు వేసి వీళ్ళు ఏమేమి చేసారు, వీళ్ళు ఏం సంగతులు అన్నీ బయట పెడతా. నాకు మీరు చేసేది సాయం ఒకటే, నాకు ఒకటే సాయం చేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతో నాకు సబ్స్క్రైబర్స్ వాచ్ టైం పెరగడం వలన నాకు మానిటేషన్ అవుతుంది. అయిన తర్వాత నేను ఖచ్చితంగా చేస్తారు. అందరూ నాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అది ఫాలో చేయండి. ఓకేనా? సరేనా ప్రజలారా?